ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణ కలుస్తున్నారు. ఎందుకంటే కాకపోతే రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం బాగుండదు. నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్, నేను రెబలే. సో రెబల్స్ కాబట్టి నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానీకం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందనం చేయడం. 8 నుంచి 10 దాకా గెలిచే అవకాశం ఉంది. నేను 7వ తారీఖు చెప్తాను. అంటే ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయం మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ బలాబలాలు చెప్పినా, ఏ రాజకీయ పార్టీ ఒక భవిష్యత్తు చెప్పినా కూడా మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతాను. ఇండిపెండెన్స్ అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇండిపెండెన్స్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంతో ప్రజాబలం ఉన్నట్టే. ఆ ప్రజాబలం ఉన్న నాయకుల పేర్లు చెప్పడానికి సంకోచం లేదు. అది ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి నేను మీకు గుడి మీద మీ అందరూ అనేక సందర్భాలుగా మేము అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాను. కాబట్టి సో మీ ద్వారా కూడా తెలియజేస్తాను. ఆ 2 ఇండిపెండెంట్ గెలుస్తారు. అలాగే ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ ఉన్నారు. వీలైతే ప్రతిరోజు 2 ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్పవచ్చు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.